అమెరికా మామూలు ట్రేడ్ మీద ఏ విధంగా అయితే విరుచుకుపడిందో తపాలా మీద కూడా అదే విధంగా విరుచుకుపడింది. ఈ యొక్క కొరియర్ల మీద కూడా ఎలా విరుచుకుపడిందంటే అప్పటి వరకు $800 వరకు మినహాయింపు ఇచ్చింది పన్ను విషయంలో. మనకి ఎప్పుడైతే సుంకాలు మోపిందో ఆ తర్వాత కూడా తపాలా మీద కూడా పడింది. కొరియర్ మీద కూడా $100 వరకే మినహాయింపు ఇచ్చి $100 దాటితే 50%, 40% రకరకాలుగా సుంకాలు అయితే విధించింది. దానివల్ల ఆగస్టు 22 నుంచి మన తపాలా కార్యాలయం అయితే కొరియర్లు ఆపేసింది. ఎందుకు $800 వరకు అంటే ఓకే గానీ $100 దాటితే ఇంకా పన్నులు చెల్లించాలంటే కొరియర్లు చాలా నష్టపోతాయి, లేదా వినియోగదారులైనా నష్టపోతారు. ఆ విధంగా ఈ సేవలు ఆగిపోయినాయి. అయితే ఇప్పుడు దీని మీద ఎటువంటి ఎఫెక్ట్ పడడం లేదు, ఎటువంటి ప్రభావం పడడం లేదని మళ్ళీ ఇప్పుడు మన తపాలా అయితే కొరియర్లు అయితే పంపించడం జరుగుతుంది. దీనివల్ల ఎగుమతిదారులందరూ చాలా వరకు నష్టపోతున్నారు ఈ కొరియర్లు సేవలు ఆగిపోవడం వల్ల. అందుకని ఇప్పుడు 50% టారిఫ్లు అనేవి పెద్దగా ఎఫెక్ట్ అయితే పడవు. దానివల్ల ఎంతో కొంత మనకు లాభమే కాబట్టి అందువల్ల మన తపాలా శాఖ వారు బట్టవాడే అయ్యేటటువంటి కొరియర్ల మీద అయితే ఎటువంటి ఎఫెక్ట్ పడదు. కాబట్టి ఇప్పుడు ఎగుమతిదారులకు గిట్టుబాటు అవుతుందని మన ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారులు, చేతి వృత్తుల వారు, ఈ కామర్సు, ఈ ఎగుమతిదారులందరికీ ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని తపాలా శాఖ అయితే వివరించింది.